ఓషన్ పౌడర్ నిర్మా ఓషన్ పౌడర్ నిర్మా. చెల్లి చెల్లి రిమోట్ ఇవ్వు, ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది చూడాలి. ఇవ్వు రిమోట్ ఇవ్వు చెల్లి, ఇవ్వు చెల్లి. అమ్మా అన్నయ్య చూడమ్మా రిమోట్ లాక్కుంటున్నాడు. అమ్మా అన్నయ్య చూడమ్మా రిమోట్ ఇవ్వట్లేదు. అసలు చదువుకోడు, పెట్టరు, టీవీలు చూడరు. రిమోట్ ఇటు, రిమోట్ అసలు టీవీ ఏమైపోతుందో చూడాలి. వంటల కార్యక్రమం వస్తుంది. వచ్చిందమ్మా సీరియల్ పిచ్చిది. వీడు చూడడో పెట్టడో అంట మాత్రం అంటాడు. నడిపించున్నా రే దాదు స్టడీరా స్టడీరా దావిదు. నీ బెళ్ళం చూసిందనుకో తను తరివేసిదిరా. స్టడీరా స్టడీ 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 స్టడీ. నాయిలేనా ఇది? నాయిలేనా? అదో పత్రంలో టీవీ ముందు కూర్చుని నోరు తెరుచుకుని టీవీ చూస్తుందంటే ఇది నాయిలే, ఖచ్చితంగా ఇది నాయిలే, డౌటే లేదు అందులో ఏమి కూడా. ఓసే నోరు ఏగల పోతాయి నోటోకి, ముయ్యవే నోరు. ఇది టీవీ ముందు కూర్చుందంటే దున్నపోతు మీద వాన పడ్డట్టేనమ్మా, ఇంకా కదలదో మెదలదో. అసే కుసిన మంచిని ఇవే, కుసిన మంచిని ఇవే. నేను టీవీ చూడాలి. ఏంటమ్మా బంగారు తల్లి, టీవీ చూడాలమ్మా. నానా తప్పుకో నానా. మీ అమ్మకు మొగుడంటే భయం లేదు, నీకు తండ్రి అంటే భయం లేదు. కొంచెం మంచి లేండమ్మా, దాహం వేస్తుంది. అబ్బా ఏంటయ్యి నీ నేలగోడా, టీవీ చూడనవో పెట్టనవ్వు వచ్చి. మంచినీళ్ళు అవుతున్నాయి అమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. అసలే సీరియల్ మా అక్క చచ్చిపోతుందని నేను ఏడుస్తుంటే నువ్వేంటి పక్కన వచ్చి. అయ్యో మీ అక్క చచ్చిపోయిందా? అబ్బాబాబాబాబా ఎంత మంచి శుభవార్త చెప్పావే, ఎంత మంచి శుభవార్త చెప్పావు. లేదంటే వచ్చిందంటే ఊరుకునిదా ఊరుకోదు. చెల్లి 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 నేను వడ్రాణం కొనుక్కున్నాను చెల్లి, నేను చీర కొనుక్కున్నాను చెల్లి అని ఒత్తుకుని గొడవలు పెట్టిపోయిద్ది. అమ్మయ్యా మంచి పని జరిగింది, పొలంలో చెల్లింది నా కాపురంలో. అబ్బా నీదేమన్నా నోరా మున్సిపాలిటీ కాల్వా, చచ్చిపోయింది మా అక్క కాదయ్యా బాబు, టీవీలో సీరియల్లో వంటలక్క. వంటలక్కకే ఈ రకంగా ఏడుస్తున్నావా? ఇంట్లో ఊరు చచ్చిపోయినట్లుగా ఏడుస్తున్నావు కదా, నీ దుంపదేగా. మరి మొన్న 10,000 ఇచ్చా కదా, ఆ 10,000 తీసుకురా, క్యాంప్కి వెళ్ళాలి నేను. ఏం 10,000 ఏం కథ, నాకెప్పుడు ఇచ్చావు డబ్బులు? అదే మాటే పాపిస్తుందానా, తాగిందంతా దిగిపోయింది కవే. 10,000 ఇచ్చి 10 రోజులు కూడా కావట్లేదు కవే, అప్పుడే అయిపోయినాయా? అయ్యా ఎప్పుడో ఇచ్చావు, వంట సామాన్లకు అయిపోయినాయి లేవు. వంట సామాన్లకు అయిపోయినాయి, ఇంటి సామాన్లకు అయిపోయినాయి, పుట్టింటికి వెళ్ళిపోయినాయా? నువ్వు ఇచ్చే బంగారానికి 1,000 రూపాయలకి 10,000కి వాళ్ళు బిల్డింగ్లు కట్టేస్తున్నారు అక్కడ. 10,000 ఇచ్చాడంట, 10,000 బంగారం. కదిలిస్తే చాలు కుక్కెళ్ళే పడిపోద్ది మీద, కుక్కెళ్ళే పడిపోద్ది మీద. నన్నంటావా కుక్కని? కుక్కెళ్ళే పడిపోతుంది చూడండి. నన్నంటావా? అవును. నువ్వే కుక్కవే. కాదు నువ్వే కుక్కవే. అనుమానమా? నీకు అనుమానమా? నేను కాదు కుక్కను, నువ్వే. అబ్బాబ్బా ఆపవే, చెవులు చిల్లు పడిపోయేటట్టున్నాయి, చచ్చిపోతున్నాను. దీని బాధ పడలేమమ్మో. సర్లే టైం అయిపోతుంది, పడుకోండి, నిద్ర వస్తుంది, రేపు పొద్దున్నే లేక.
అమ్మా 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 పాస్టమ్ గారు వస్తున్నారే. ఏ టీవీ ఛానల్ మార్చివే, తొందరగా ఏ టీవీ ఛానల్ ఛానల్ పెట్టినమ్మా? మళ్ళీ పాడండి. ఆరాధన ఛానల్ పెట్టవే. కూర్చో అయ్యా, అలా నుంచుంటావేంటి? కూర్చో. అమ్మా రిప్కమ్మ గారు, అమ్మా పాస్టర్ సహోదరి గారు. రిప్కా గారు, వందనాలమ్మా పాస్టర్ గారు. వందనాలమ్మా. వందనాలు బాబు, వందనాలు దావీద్ గారు, బాగున్నారా? వందనాలమ్మా, బాగున్నాను. ఇలా మిమ్మల్ని ప్రార్థనలో ఏకీపించి ప్రార్థన చేసుకుంటడం చూస్తుంటే కుటుంబం అంతా, నాకు మనసంతా చాలా సంతోషంగా ఉంది. అలాగమ్మ గారు. చాలా సంతోషం. అమ్మగారు కూడా ప్రతి వారము చర్చికి వస్తూ ఉంటారు. మీరు కూడా రావచ్చు కదా దావీద్ గారు? వద్దాం అనుకుంటానండి అమ్మగారండి. వద్దాం అనుకుంటే ప్రతి వారం వద్దాం అనుకుంటానండి. అదే టయానికి ఏదో ఒకటి పని పడుతుందండి, ఏదో ఒకటి ఊరికి వెళ్ళిపోతానండి, ఫ్రెండ్స్ అమ్మటం ఏదో ఒకటి వెళ్ళిపోతానండి. అయినా కానీ అప్పటికి కూడా ఖాళీ చేసుకుని ఏ క్రిస్మస్కో చెప్పవేమే, ఏ క్రిస్మస్కో గుడ్ ఫ్రైడేకో వస్తూ ఉన్నా చెప్పవే, చెప్పు, వస్తానుంటాను అమ్మగారండి. మంచిదండి, సరేనండి, ప్రార్థన చేసుకుందాము. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ర మహోన్నత, నీ బంగారు పాములకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభా, భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నా కానీ ప్రభా, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మీయత నేను ఎక్కడా చూడలేదు తండ్రి. సహోదరి తన ప్రార్థన ద్వారా భర్త పిల్లలను కూడా ప్రార్థనలో ఏకీపించి ప్రార్థన చేసేలా చేసుకుంది. ఈ కుటుంబాన్ని దీవించండి, మంచి ఆయురాగ్యాలతో మీరు కాపాడండి తండ్రి. యేసు నామములో ప్రభా, ముందుగా దావీదు గారిని మార్చండి ప్రభా. అవునయ్యా, మార్చండి ఏసయ్యా, తొందరగా మార్చండి ఏసయ్యా. దావీదు గారిని మందిరానికి రావడానికి మీరు సహాయం చేయండి అయ్యా. మీ పాత్ర పోషించండి తండ్రి. మీరు కుటుంబాన్ని కాపాడండి. బిడ్డలు ఎదుగుచుండగా మంచి ఆరోగ్యాన్ని, మంచి నడవడికను మీరు ఇవ్వండి తండ్రి. రిప్కమ్మ గారిని మీరు దీవించండి. కుటుంబాన్ని సాక్ష్యంగా మీరు మార్చండి తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలమ్మా, వందనాలు బాబు, వందనాలు దావీద్ గారు. అప్పుడప్పుడు మందిరానికి వస్తూ ఉండండి. మంచిది. అబ్బాబాబాబా, అబ్బాబాబాబా, ఏవి నటులు నటరంగంలోనికి వెళ్తే ముగ్గురేనమ్మా. అసలే ముగ్గురే ఏమి నటిస్తున్నారంటే, ఇక్కడ ఏమీ తెలియని ఎదవెవరయ్యా అంటే నేనే. అది మళ్ళీ చెప్పాలి ఏంటి? అబ్బాబాబాబా, రే కొడక, ఏమి నటిస్తున్నారో కొడక. మీ అమ్మ నటనలు చూస్తే అదేదో ఆ నటనలోనికి తీసుకెళ్ళి సినిమాలు తీస్తే అయ్యో నందులు పందులు అంటారు శివా, నడుచుకుంటూ వచ్చేస్తారు ఇంటికి. అవునాను. చాలండి, మీ పొగడతాలో అన్నీ చాలే, పడుకుందాం రండి. ఇక నీకు అలా అర్థమైందా? నేను నిన్ను పొగిడాను అనుకున్నా, తిడుతున్నానే. సరే రండి, పడుకుందాం. మరి రేపు పొద్దున్నే క్యాంప్కి వెళ్ళాలి. వారం రోజులు క్యాంప్ ఉంది. 6 గంటలకు వెళ్ళాలి. నన్ను 6 గంటలకు లేకపోతే మాత్రం ఊరుకోను. లేకపోతే లెగుస్తానే. అట్టేనండి మాట. రండి, వచ్చి పడుకోండి. వస్తున్నా. పొద్దున్నే క్యాంప్కి వెళ్ళాలి, వస్తున్నా. నెక్స్ట్ డే మార్నింగ్. అమ్మా, ఇవాళ ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్ళాలి. నేను పబ్జీ ఆడుకుంటానబ్బా. అబ్బబ్బా, చాలా టైం అయిపోయింది,
ప్రార్థనకి వెళ్ళాలి. మా రత్న ఎప్పుడు ఆ ఫోన్లోను ఆ టీవీలేనా? కాసేపు చదువుకోవచ్చు కదా. అమ్మా ఇప్పుడే కదా మా ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానమ్మా. సర్లే కానీ నేను అలా చర్చి దాకా వెళ్ళొస్తాను. సరేనమ్మా. ఎదురవుతుంది కాసేపు పడుకున్నా. అబ్బో బాబా బాబా, ఏంది ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉన్నది. అమ్మో టైం చాలా అయిపోయింది. ఏంది అసలు నా పెళ్ళాన్ని చెప్పాను కదా పొద్దున్నే క్యాంప్కి వెళ్ళాలని, లెగ్గొట్టమని చెప్పాను కదా. అమ్మ రిప్కా, అమ్మ రిప్కా, అమ్మ రిప్కా ఎడకు పోయింది ఇది. సర్లే మన టైం అయిపోతుంది, రెడీ అవుదాం, కొత్త చొక్కా వేసుకుందాం. ఏ బాబోయ్, ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి వెళ్ళానంటే నంచబాకవే, ఎక్కడికి వెళ్ళా చెప్పు. అలా స్త్రీల కూడుకుంటే చర్చి దగ్గరికి వెళ్ళానండి. స్త్రీల గుడికి వెళ్ళావా? చర్చికి వెళ్ళావా? అవునండి. సే ముందు భక్తి కాదే, భర్తను చూసుకోవే ముందు, తర్వాత దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు తర్వాత చూసుకుంది కానీ, తర్వాత మొక్కింది కానీ ముందు భర్తను చూసుకోవే. అసలు నిన్ను కాదే, ముందు మీ అమ్మ బాబు నాన్నలే. నన్నంటే అన్నావు కానీ మా అమ్మ నాన్న ఏమనంటే మాత్రం బాగోదు. మర్యాద దాకా చెబుతున్నా. ఏంటి నాకే వేలు చూపిస్తావా? అంత పొగరంటే నీకు? నిన్ను ఇలాగా దాగివే, ఆగు, ఇక్కడేం దొరుకుతుంది, తాగండి. ఏయ్ అమ్మో ఏంది జాగ్రత్త. ఇదే నన్ను కొట్టేసేలాగుంది. అమ్మో ఎందుకులే, ఏముంది అందిదే చుట్టూ, అందకపోతే కాళ్ళు, ఏముంది. అట్ట కాదు బంగారం, క్యాంపుకి వెళ్తున్నా కదా, పొద్దున్నే లేపమన్నా కదా, అట్ట కాదు బంగారం. పిల్లల్ని జాగ్రత్త చూసుకో, క్యాంపుకి వెళ్తున్నాను, ఒక వారంలో వచ్చేస్తాను. సరే వెళ్ళొస్తా, కుటుంబాన్ని జాగ్రత్త చూసుకో. ఏమండి బాయ్. అబ్బా దీనికేం తక్కువ లేదమ్మా. అబ్బాబాబా ఒక వారం తర్వాత రిప్కా, రిప్కా, రిప్కా. క్యాంప్ బాగా జరిగిందండి. జరిగింది రిప్కా. ఒక కప్పు కాఫీ ఎత్తురా, తలకాయ నొప్పిగా ఉంది. సరేనండి. సరేనండి, ఇదిగోండి కాఫీ. ఏంటండి అలా ఉన్నారు? ఏం చెబుతావు రిప్కా? ఏమైందో చెప్పండి. చెబుతా, నాకు అసలు తలకాయ నొప్పి. టీ తాగని, వారం తర్వాత ఇచ్చావు టీ. ఏం చెబుతాము? నీ సుపుత్రుడు ఘనకార్యాలు, వాడు ఏదో చదివి ఉద్ధరిస్తాడని, నన్నేదో చేస్తాడని, నన్నేదో చూస్తాడని అనుకుంటే వాడు తాగుబోతవుతూ, అమ్మాయిలమ్మడి తిరుగుతూ, జల్సాలుగా తిరుగుతూ, చదవకుండా రోడ్లమ్మడి తిరుగుతున్నారే. చూసిన వాళ్ళందరూ కూడా దావీదు కొడుకు అలాగూ, దావీదు కొడుకు ఇలాగూ అని నలుగురు చెప్పుకుంటే నా తలకాయ దించుకోవాల్సి వస్తుంది. మీకు ఎవరు చెప్పారండి ఇవన్నీ? బజార్లో అందరూ అనుకుంటూ ఉన్నారే. నేను కష్టపడి సంపాదించి వాడు కాలేజీ ఫీజులు కడతా ఉంటే, నేను కష్టపడి సంపాదించి వాడు కాలేజీ ఫీజులు కడతా ఉంటే వాడు మాత్రము చదువుకోకుండా తాగి తిరుగుతూ ఉన్నాడు. అయిపోయింది. ఎప్పుడు వచ్చావు నాన్న? అమ్మా అన్నం పెడవా? రే
ఏంట్రా తాగి ఇంటికే వచ్చావు డైరెక్ట్గా? అసలు మీ నాన్నకి ఏం చెప్పాలరా నేను? నువ్వేదో ఒకటి చెప్పు, అన్నం పెట్టి నాకు. రేయ్, ఏంట్రా ఏంట్రా తాగి డైరెక్ట్గా ఇంటికే వచ్చేసావు? ఏంటి అసలు నువ్వు? ఏంది ఎలా తయారవుతున్నావు అసలు నువ్వు? ఎంత ధైర్యం నువ్వు? తాగి ఇంటికే వస్తావా? రేయ్, ఏంట్రా? నేను నీ తండ్రినిరా, నన్నే ఎదిరిస్తావా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా, చదివి మంచిగా ఉద్యోగం చేస్తావని, నన్నేదో ఉద్ధరిస్తావని, నన్ను సుఖపెడతావని నిన్ను చదివిస్తుంటే నువ్వు నా మీదకే తిరగబడుతున్నావంటరా నువ్వు. ఎవరు చూసి నువ్వు ఇలా తయారవురా? ఎందుకు తయారయ్యారు అలా? ఎవరు చూసావురా? వరుణ్ గారిని చూసి నేర్చుకున్నావా? ఎవరు చూసి నేర్చుకున్నావురా నువ్వు? నిన్ను చూసే. నన్ను చూసా? చిన్నప్పటి నుండి నేను చూసి నేను అలవాటు చేసుకున్నా. పెద్ద చెప్పొచ్చాడు. నన్ను చూసి నేర్చుకున్నా? అయ్యో, అమ్మా నేను చచ్చిపోతాను. ఏమైంది అసలు? అమ్మా ఎగ్జామ్స్ అన్నిట్లో ఫెయిల్ అయిపోయానమ్మా, నేను చచ్చిపోతానమ్మా. మీ నాన్నకి నేనేం చెప్పాలి తల్లా? ఏంటి? ఏంది పిల్ల ఏడుస్తుంది ఏంటి? వాడేమో అలా తాగొస్తున్నాడు, పిల్ల ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయిందంటే ఇంటి దగ్గర కూర్చుంది, ఏం చేయాలో తెలియట్లేదండి. నాకు ఏం చెప్పాలి? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? అయ్యో తండ్రి, నా బిడ్డలు ఇలా దారి తప్పిపోతున్నారు ప్రభా. కుమారుడు అయితే అలా తిరుగుతున్నాడయ్యా, కుమార్తె అన్నింటిలో ఫెయిల్ అయింది ప్రభా. ఎందుకు ప్రభా నాకు ఈ పరిస్థితి? ఎందుకు ప్రభా నా శిక్ష నా బిడ్డల మీద మోపుతున్నావయ్యా? ఏంటయ్యా ఇది? అయ్యా ఈయన సక్రమంగా దారిలో రావాలండి, ఎలాగయ్యా? నేను ఏం చేయాలి ప్రభా? అమ్మా రెప్కమ్ గారు, రెప్కమ్ గారు, రండి పాస్టర్ గారు కూర్చోండి. మీరు కూర్చోండి రా, మోకాలు ఏంట్రా, కూర్చోండి. చాలమ్మా చాలు. నేను మీ నాటకాలన్నీ చూశాను. ఏంటమ్మా ఇది? నేను మిమ్మల్ని చూసి ఎంతో ఆత్మీయమైన కుటుంబం అని అనుకున్నాను. ఇలా ఆత్మీయంగా కాకుండా శరీరానుసారంగా మాత్రమే దేవుని ఆశ్రయిస్తున్నారని నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేదు. పాస్టర్ గారు అలా బుద్ధి చెప్పండి పాస్టర్ గారు. ఏమయ్యా దావీద్ గారు, మీకైనా బుద్ధి ఉండొద్దా? ఆవిడ అనడం ఏంటి? ముందు మీరు మారాలయ్యా. మిమ్మల్ని చూసే మీ బిడ్డ తయారయ్యానని అలా ఎదిరించి చెప్తుంటే ఇప్పుడు తలదించుకోవడం కాదు. మీరు మీ పిల్లల ముందు మంచి మార్గంలో ఉండుంటే మీరు అలా ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. తప్పకుండా పాస్టర్ గారు. అమ్మ రెప్కమ్మ, ఎంతసేపు దేవుని సన్నిధానంలో నా భర్త మారాలి, నా భర్త మారాలి, నా భర్త మారాలి అని అంటున్నావే కానీ మారాల్సింది ముందుగా నీ హృదయం. ముందు నువ్వు మారు, నీ హృదయాన్ని నువ్వు మార్చుకో. తర్వాత నీ ప్రార్థన ద్వారా నీ భర్తను మార్చుకొని నీ బిడ్డలను రక్షించుకో. ఏరా పిల్లలు, ఏంటి ఈ పనులు? మీరు మీ ద్వారా మీ తల్లిదండ్రులకి గౌరవం తీసుకురావాలి కానీ ఇలా అవమాన పాలయ్యేలా చేస్తారా? ఇలా చేయొచ్చా? ఈ వయసులో నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానని చనిపోదానని చెప్పడం ఏంటి? నువ్వేంటి? నీ వయసు ఎంత? నువ్వు ఇలా తాగడం ఏంటి? తండ్రిని ఎదిరించడం ఏంటి? ఇక నుంచి అయినా మారండి, దేవుని మార్గంలో నడవండి, ఆత్మానుసారంగా జీవించండి. కుటుంబం అంతా మందిరానికి వెళదాం రండి. ఆదివారం దేవుని సన్నిధానానికి మానకుండా రండి. అలాగమ్మగారండి. అయ్యో నానా నన్ను క్షమించండి నానా. ఏంటమ్మా, నేను క్షమించడం కాదమ్మా, మీరే నన్ను క్షమించాలమ్మా. నా మూలన ఇలా మీరు పాడైపోయారు. మనందరం కలిసి దేవుని మందిరానికి వెళ్దామా, ప్రార్థన చేసుకుందాం రండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మా కుటుంబాన్ని బాగు చేయ,
మా కుటుంబాన్ని సరిచేయి ప్రభా, నీకు వందనాలు నాయన. అయ్యా మా కుటుంబాన్ని ప్రభా త్రోవలో నడిపించమని మీరే నడిపిస్తారని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.